సొంత బావమరిదిపై హత్యాయత్నం చేసి గాయపరిచిన వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగిందని అన్నమయ్య జిల్లా మదనపల్లె 2 టౌన్ సీఐ మురళీకృష్ణ తెలిపారు. మదనపల్లె పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఆస్తి తగాదాల కారణంగా మదనపల్లెకు చెందిన జంగాల రామకృష్ణపై సొంత బావమరిది పొంగనూరుకు చెందిన బండారు శంకరప్ప మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్ వద్ద కత్తితో దాడి చేశాడని తెలిపారు. ఈ దాడిలో గాయపడిన రామకృష్ణను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారని, ఈ కేసులో నిందితుడు శంకరప్పను ఎస్టేట్ బస్ స్టాప్ వద్ద అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. నిన్న దినం ఆర్టీసీ బస్టాండ్ వద్ద సొంత బావనే ఆస్తి కోసం గొంతు కోసి హత్య చేయడానికి ప్రయత్నించిన బావమరిది శంకరప్పని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి బావకి ఆ తర్వాత ఈ అక్యూజ్ శంకరప్పకి ఆస్తి తగాదాలు ఉన్నాయి. శంకరప్ప వాళ్ళ అక్క అయినటువంటి ఆమెకు వాళ్ళ తల్లిదండ్రుల నుండి ఒక 6.5 గుంటలు వచ్చింది. దాంట్లో 4 గుంటలు అమ్ముకోగా 2 గుంటలకు సంబంధించి వివాదం ఉంది. నాదంటే నాదని అతను ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసినాడని చెప్పేసి కొమ్మూరు పోలీస్ స్టేషన్లో కూడా ఈ శంకరప్ప పైన కేసు నమోదు చేయడం జరిగింది. సంఘటన జరిగిన వెంటనే అక్కడ ప్రజలు నుండి మాకు సమాచారం వచ్చింది. వచ్చిన వెంటనే మేము అక్కడికి వెళ్ళి మొత్తం అంతా కూడా టౌన్కు బయటకు వెళ్ళేటువంటి దారులన్నీ కూడా క్లోజ్ చేసి లోపల సెర్చ్ చేసాము. దాదాపు ఒక అర్లీ మార్నింగ్ ఆ టైంలో మాకు సమాచారం వస్తే ముద్దాయిని అదుపులోకి తీసుకున్నాము. అతన్ని ఒప్పుదల మేరకి అతను వాడిన కత్తి, ఆ కత్తి కూడా సంతలో చేయించుకున్నాడు. అదే పనిగా అతను ఉద్దేశపూర్వకంగానే పథకం ప్రకారమే యాక్చువల్గా ఇద్దరిని వాళ్ళ అక్కను బావను చంపాలనేది అతని పథకము. అయితే వాళ్ళ ఇంట్లో ఇంకొక వాళ్ళ బంధువులు ఆమె ఉండడంతో ఈ మదనపల్లి మండలంలో అంకిశెట్టి వారిపల్లిలో వాళ్ళు బాగుంటారు. అక్కడ వాళ్ళ పథకం పారలేదు. అయినా కానీ ఎలాగైనా నన్ను బస్టాండ్ దగ్గర దిగబెట్టమని చెప్పేసి వాళ్ళ బావని రిక్వెస్ట్ చేసి మరి బలవంతంగా స్కూటీలో రావడం జరిగింది. వస్తూ ఇటువంటి హత్యా ప్రయత్నానికి బస్టాండ్ వద్ద కరెంటు పోవడంతో అనుకువగా చూసి చేయడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించము. ఖచ్చితంగా వీళ్ళపైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము. అదేవిధంగా కంటిన్యూగా అఫెన్స్లకు పాల్పడే వాళ్ళపైన కూడా ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయి. వాళ్ళపైన పీడీ యాక్ట్ కానీ లేదంటే ఎక్స్టర్న్మెంట్ కానీ అన్నీ కూడా జాగ్రత్త, ఎవరెవరు కంటిన్యూగా అఫెన్స్లో పాల్పడుతున్నారు అనే వాటిపైన కూడా మేము దృష్టి కేంద్రీకరించాము.